నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. అప్పుడే పుట్టిన నవజాతికి చాలా జాగ్రత్తలు అవసరం. అయితే ఈ జాగ్రత్తల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే బేబీకి ముక్కులో చెవిలో నూనె వేస్తూ ఉంటారు, ఆయిల్ వేయొచ్చా లేదా, అంతేకాకుండా లాక్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు సొల్యూషన్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఈ లాక్టిక్ ప్రాబ్లం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే బేబీ మిల్క్ కడుపు నిండిందా లేదా, అసలు ఏడుస్తూ ఉంటారు కొన్ని సందర్భంలో, ఎలాంటి ఏడుపు, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనే విషయాలు చాలామంది పేరెంట్స్కి తెలియదు. మరి ఆ రోజు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటి గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రుకేష్, పీడియాట్రిక్ న్యూబార్న్ చైల్డ్ కేర్ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఫస్ట్ బేబీ ఏడుస్తూ ఉంటుంది, రకరకాలుగా ఏడుస్తూ ఉంటుంది. సో ఆ ఏడుపు ఉన్నప్పుడు తల్లులకి తెలియదు అసలు ఏం చేయాలి, ఆకలిస్తుందని ఏడుస్తుందా లేకపోతే ఏదైనా గుచ్చుకుంటుందని ఏడుస్తుందా అవన్నీ తెలియదు. సో ఎట్లా గుర్తుపట్టాలంటారు? సో ఇది వన్ ఆఫ్ ద కామన్ కంప్లైంట్ అండి. బేబీస్ ఎక్సెసివ్ క్రై తోటి వస్తూ ఉంటారు, అంటే బాగా ఏడుస్తూ ఉంటారు, ఇంకా కన్సోల్ అవ్వరు. సో అప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ బేబీ ఏడుస్తుంది అంటే ఒక 3-4 రీజన్స్ ఉంటాయి మెయిన్గా. అవి చూసుకోవాలి ఎనీ పేరెంట్స్, ఫస్ట్ అది చూసుకోవాలి. ఫస్ట్ హంగర్ క్రై, బేబీ ఆకలితో ఏడుస్తుంది ఒకవేళ అంటే మీరు పాలిచ్చిన వెంటనే బేబీ కామ్ డౌన్ అయిపోతుంది. పాలిచ్చిన వెంటనే ఫాస్ట్గా సక్ చేస్తుంది, ఆకలితో ఉంటుంది బేబీ. సో ఫాస్ట్గా సక్ చేసి వెంటనే కామ్ డౌన్ అయిపోతుంది, పడుకుంటుంది. అది హంగర్ క్రై, దట్ ఈస్ ఫస్ట్. అలా కాకుండా మనం పాలు ఇస్తున్నాం, బేబీ రిజెక్ట్ చేస్తుంది, అసలు తీసుకోవట్లేదు, మీరు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే బేబీ ఫేస్ తిప్పేస్తుంది అంటే బేబీకి ఆకలి వల్ల ఏడవట్లేదు, బేబీకి సమ్ అదర్ రీజన్ ఉంది. దీంట్లో 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి మెయిన్గా కామన్గా చూసేది పొట్టనొప్పి. పొట్టనొప్పి మెయిన్గా మిల్క్ బేస్డ్, మొత్తం మిల్కే కాబట్టి బేబీకి. సో ఈ కొలిక్కి పెయిన్ అనేది వస్తుంది, ఇన్ఫాంటైల్ కొలిక్ అంటారు, ఈవినింగ్ కొలిక్ అంటారు. అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ ఈ పెయిన్ చూస్తూ ఉంటాం. ఈవినింగ్ నైట్ టైమే ఎక్కువ ఎక్సెసివ్ క్రై కేసెస్ వస్తాయి హాస్పిటల్కి. సో బాగా టమ్మీ పెయిన్ వస్తుంది, ఎందుకంటే మిల్క్ వల్ల ప్లస్ గ్యాస్ పట్టేయడం వల్ల అనేది వస్తుంది. సో దీనికి ఇలా ఉంది అంటే మనం ఏం చేయాలి అంటే ఇంట్లో తీసుకోవాల్సిన రెమెడీస్. బేబీ ఏడుస్తుంది అంటే జస్ట్ కొలికి డ్రాప్స్ ఉంటాయి, డ్రాప్స్ వేసేసి కొలికి పెయిన్ అవాయిడ్ చేయడానికి బేబీస్కి మసాజ్ చేయాలండి. ఎలా అంటే 2 కాళ్ళు పట్టుకొని సైక్లింగ్లా చేయడము, ప్లస్ భుజం మీద వేసుకొని తట్టడము. ఇలా చేస్తే ఈ పొజిషన్లో ఏమవుతుందంటే పొట్టపైన ప్రెషర్ పడి బేబీకి గ్యాస్ అనేది రిలీఫ్ అవుతుంది. బోర్లా పడుకోబెట్టడము, టమీ టైం అంటారు. సో అలా చేయొచ్చు. లేదంటే సైక్లింగ్ ఎక్సర్సైజెస్ కాళ్ళతోటి, లేదంటే ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని టమ్మీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ చేయడం వల్ల బేబీకి గ్యాస్ రిలీఫ్ అనేది ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ కోల్డ్ అయింది అనుకోండి, బేబీకి జలుబు చేసింది, ముక్కు మొత్తం బ్లాక్ అయిపోతుంది, అప్పుడు బాగా ఏడుస్తారు. ముక్కు బ్లాక్ అయినప్పుడు కూడా శ్వాస తీసుకోలేని సిచ్యువేషన్లో ఏడుస్తారు. అప్పుడు కూడా మా హాస్పిటల్ కేసెస్ వస్తూ ఉంటాయి. వెంటనే సలైన్ డ్రాప్స్ వేసేసి క్లియర్ చేస్తాం, అప్పుడు వెంటనే బేబీకి రిలీఫ్ వస్తుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే బేబీకి డైపర్ ఏరియాలో ర్యాషెస్ వచ్చేస్తాయి రెడ్గా. అది చాలామంది పేరెంట్స్ చూసుకోరు, మదర్ చూస్తారు కానీ వేరే వాళ్ళకి తెలియదు. అప్పుడు కూడా బేబీ ఆ మంటతో బాగా ఏడుస్తుంది. వెంటనే మనం క్రీమ్ పెట్టేస్తే బేబీకి సెట్ అవుతుంది. సో ఇది డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ క్రయింగ్. సో మెయిన్గా ఇంకొకటి లాచింగ్ ప్రాబ్లం కూడా ఉంది అని అంటారు కదా. అసలు ఏంటి, వాట్ ఇస్ లాచింగ్? లాచింగ్ అంటే ఏంటి అంటే బేబీ తల్లి రొమ్ముని పట్టుకోవడానికి లాచింగ్ అంటారు. సో ఈ లాచింగ్ ఇబ్బంది చాలామంది మదర్స్లో చూస్తాం. సో ఎలా ఉంటుంది, మదర్కి ఒకవేళ ఏదైనా రొమ్ము ప్రాబ్లం ఉంది, ఫ్లాట్ నిప్పులు కానీ చిన్న నిప్పులు కానీ అలా ఉన్నప్పుడు బేబీ సరిగ్గా పట్టుకోలేదు, బేబీ గ్రిప్ దొరకదు. సో అలాంటప్పుడు మా బేబీకి ఎలా ఫీడ్ చేయాలనే క్వశ్చన్ మార్క్లో ఉంటారు, అంటే టెన్షన్లో ఉంటారు మదర్స్. అప్పుడు ఏం చేయాలంటే బెస్ట్ పంప్ తీసుకోవాలి. బ్రెస్ట్ పంప్స్ దొరుకుతాయి మనకు, ఎలక్ట్రిక్ పంప్స్, మాన్యువల్ పంప్స్. దాంతో మిల్క్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మిల్క్ అంతా బాటిల్లోకి వస్తాయి, అవి బేబీకి పట్టించాలి. సో ఇలా సపరేట్గా ఫీడ్ చేయాలి, ఎందుకంటే బేబీ డైరెక్ట్గా తీసుకోలేకపోతుంది. సో మనమే తీసి బేబీకి ఇవ్వాలి, సో దట్ మదర్ మిల్క్ వెళ్తాయి బేబీకి. ఆ మిల్క్ తీయడం వల్ల మదర్కి కూడా మిల్క్ మంచిగా ఫామ్ అవుతాయి. కానీ అవి తీయకుండా మనం వదిలేసి వేరే మిల్క్ పట్టించామనుకోండి, తాగకపోతే అవి మిల్క్ అయిపోతాయి ప్రొడక్షన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది గట్టిగా అయిపోయి మదర్కి ఫీవర్ రావడం, మదర్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇలా లాచింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఇవ్వండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. అది బెస్ట్, అది చేయండి. ఎస్, మెయిన్ థింగ్. ఎక్సెసివ్ క్రై అనగానే అంటే ఓకే కడుపు నొప్పి చాలామంది బేబీస్కి ఉంటుంది, కానీ చాలామంది అంటే ఇంకా మదర్స్ కానీ రిలేటివ్స్ ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇంకా బేబీ కడుపు నొప్పి అని ఫిక్స్ అయిపోతారు. బేబీకి ఇంకా కడుపు నొప్పే అని చెప్పేసి ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వడము, ఓమో వాటర్ ఇవ్వడము, ఇంకా డిఫరెంట్ గ్రైప్ వాటర్. అవునవును, ఎస్ ఎస్. ఖచ్చితంగా అసలు అవసరం లేదండి గ్రైప్ వాటర్ బేబీకి. గ్రైప్ వాటర్ మీద చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ చూస్తూ ఉంటాము. గ్రైప్ వాటర్ అంటే అది వన్ ఆఫ్ ద కొలికి పెయిన్ తగ్గడానికి వన్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ ప్రిపరేషన్.
దాంట్లో ఉండే కాంపోజిషన్ ఏంటి అంటే సోడియం బైకార్బోనేట్ అంటే యాసిడిటీని తగ్గిస్తుంది అండ్ దాంట్లో డిల్ ఆయిల్ ఫెనెల్ ఆయిల్ అవి ఉంటాయి. అదేంటంటే కొలికి పెయిన్ని తగ్గిస్తాయి. కానీ అంటే ఎక్సెస్ గ్యాస్ వల్ల వచ్చే పొట్ట నొప్పి దాన్ని తగ్గిస్తాయి, రిలీఫ్ చేస్తాయి. కానీ ఆ గ్రై వాటర్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్ అనేది మంచిది కాదు బేబీకి. సో దానివల్ల మనం అవాయిడ్ చేయమని చెప్తాము. ప్లస్ ఇంకోటి పేషెంట్ అటెండర్స్ అని గ్రాండ్ మదర్స్ కానీ వేరే రిలేటివ్స్ కానీ వస్తారు మా దగ్గరికి, సార్ బేబీ గ్రై వాటర్ పట్టియొచ్చా అంటే అవసరం లేదు, ఎందుకు పట్టిస్తారని నేను క్వశ్చన్ అడుగుతాను జనరల్గా. వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే గ్రై వాటర్ ఇస్తే మదర్ మిల్క్ బాగా డైజెస్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్, అసలు మదర్ మిల్క్ డైజెస్ట్ అవ్వని బేబీ అంటూ ఉండదు, 100% డైజెస్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్, మదర్ మిల్క్ ఇస్తే అది గ్రై వాటర్ ఇస్తే బేబీ బాగా వెయిట్ పెరుగుతుంది, చెబ్బిగా అవుతుంది, అదొక అపోహ. అసలు అలా ఏమి ఉండదండి. మదర్ మిల్క్ ఇస్తేనే బేబీ చెబ్బిగా అవుతుంది. గ్రై వాటర్లో అసలు చెబ్బిగా అవ్వడం అలాంటిది అయితే ఏమి ఉండదు, అదేమన్నా మనకేం ఇది కాదు. సో మదర్ మిల్క్ తోటి చెబ్బిగా అవుతారు బేబీ. అంటే ప్రిజర్వేటివ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ. దే షుడ్ నాట్ బి గివెన్ ఇన్ న్యూ బోర్న్ బేబీస్. బెటర్ టు అవాయిడ్. ఓకే, సో మొత్తానికంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్పేది ఏంటంటే అసలు బేబీకి మిల్క్ తప్ప అసలు ఏం తాగించకూడదు. అంటే బేబీకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది, జలుబు ఉంది, డాక్టర్ ఏమైనా డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తే అది యూజ్ చేయండి. ప్లస్ విటమిన్ డి డ్రాప్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మదర్ మిల్క్లో విటమిన్ డి లెవెల్ ఒకటి తక్కువ ఉంటుందండి. సంపూర్ణంగా అన్నీ ఉంటాయి మదర్ మిల్క్లో, విటమిన్ డి మాత్రం తక్కువ ఉంటుంది. చూపించవచ్చు, దట్ ఈస్ ఫైన్, బట్ అది కూడా సరిపోదు. మనం విటమిన్ డి డ్రాప్స్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ బేబీ 1 yearలో బేబీస్కి విటమిన్ డి డైలీ కంపల్సరీగా తప్పనిసరిగా ఇవ్వండి. సో అదొకటి మనం ఇవ్వాలండి. ఫీవర్ ఏదైనా ఉంది, జలుబు ఏదైనా ఉంది, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళారు, ఆ డ్రాప్స్ రికమెండ్ చేస్తే అవి యూస్ చేయండి. కానీ సొంతంగా మనం ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్లో ఎక్స్పెరిమెంట్ చేయకూడదండి. వెరీ సెన్సిటివ్, చిన్న గట్ సెన్సిటివ్ ఉన్నదే, చిన్న పొట్ట, మనం దాన్ని ఇబ్బంది పెట్టకూడదు చిన్న బేబీని అలా. ఇంకా సిరప్లు అవి కూడా కొన్నిసార్లు తాగిస్తూ ఉంటే దగ్గు వస్తుందని అంటారు కదా. ఎస్ డ్రాప్స్ మెయిన్గా చిన్న బేబీస్కి డ్రాప్సే ఇస్తాం, సిరప్స్ ఇవ్వం. ఫస్ట్ 1 year ఏ బేబీకైనా డ్రాప్సే, సిరప్స్ ఇవ్వమండి. సో ఈ చుక్కల మంది అంటాం, నార్మల్ లైన్లో చుక్కల మంది అంటారు. సో ఏమి ఇస్తున్నాము, దాంట్లో కాంపోజిషన్ ఏంది, అది జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి బేబీకి. ఇది బేబీకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా. ఫార్మసీకి వెళ్ళి అంటే బేబీకి జలుబు ఉంది డ్రాప్స్ ఇవ్వండి అంటే వాడు ఏదైనా ఇస్తాడు, వాడికి తెలియదు బేబీ ఏజ్ ఎంత, బేబీకి ఎంత సివియర్గా ఉందో తెలియదు, వాడు ఇచ్చేస్తాడు డ్రాప్స్. కానీ మనం యాజ్ ఎ పేరెంట్స్ వీ హ్యావ్ టు థింక్, ఇవ్వాలా వద్దా, ఒకసారి డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసుకొని ఇవ్వాలి అని చెప్పి ఆలోచించాలి. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు దాన్ని కనుక మర్చిపోవడమో లేకపోతే అజాగ్రత్త చేసినా నిర్లక్ష్యం చేసినా కూడా చాలా ఇబ్బంది పడతారు. సో వీటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ బేబీని కనుక చూసుకున్నట్లయితే మీ బేబీ చాలా చక్కగా పెరుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.